ఎడ్యుకేషన్కి పూర్తి సహకారాన్ని అందిస్తాం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈరోజు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని పిల్లలలో మంచి భక్తి భావనతో పాటు సేవాభావం పెంపొందాలని, అదేవిధంగా ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విద్యార్థినుల కుటుంబాలు ఎవరైనా పూర్తిగా దెబ్బతిని ఉన్నట్లయితే వారికి స్థానిక ఎమ్మెల్యే 10,000 రూపాయలు కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వారి ఎడ్యుకేషన్కి పూర్తి సహకారాన్ని అందిస్తామని వివరించారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన లడ్డూ వేలంపాట లక్కీ డిప్ ద్వారా డ్రా తీసి గెలుపొందిన సీనియర్ ఇంటర్ విద్యార్థిని కావ్యను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బి సురేష్, కరస్పాండెంట్ బి సరిత పాల్గొన్నారు. అనుకుంటారు కానీ సార్ చేసే సహాయం ఎవరికి తెలియదు. అంటే ఈ వరద టైంలోనే కాదు, లాస్ట్ 2 ఇయర్స్ కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు. నాది ఊరు కాదు, నేను మచిలీపట్నం నుంచి వచ్చా, కానీ నాకు ఇక్కడ జరిగే ప్రతి విషయం తెలుసు. ఎందుకంటే మా డాడీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. మా డాడీ పక్కా వైసీపీ, కానీ నేను పక్కా టీడీపీ. ఎందుకంటే అట్లాంటి వైసీపీ వాళ్ళు. కానీ నేను ఎందుకు వీళ్ళ తరపున ఉన్నానంటే వీళ్ళు చేసే మంచి, మనం మంచి ఎవరైనా చేస్తారు కానీ చేసే మంచిని గుర్తించాలి. చేసే మంచిని గుర్తించకుండా అందరూ తిట్టడం, ఏం చేశారు వీళ్ళు, ఏం చేశారని అందరూ అడుగుతున్నారు. ఒకసారి మీరు బయట సమాజంలోకి వచ్చి ఏం సాయం చేశారని అడగండి. ఇప్పుడు వరదల వల్ల ఎంతో మంది కష్టాలు పడ్డారు. మీరు వెళ్ళి ఇప్పుడున్న ప్రభుత్వం మీకు ఏం చేస్తుందని అడిగితే మాకు ఇది ఇచ్చింది, అది ఇచ్చింది అని చెప్తారు. ఇప్పుడు వాలంటరీ లేకపోవచ్చు, కానీ సచివాలయం వాళ్ళందరికీ డ్యూటీలు వేసి అందరు ఎర్లీ మార్నింగ్ పంపించి మరి అందరికీ ఇస్తున్నారు. పాల ప్యాకెట్లు, ఫుడ్, క్లాత్స్, ఎనీథింగ్. మాకు గవర్నమెంట్ ఎంప్లాయీ తను మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ అక్కడ విజయవాడ వెళ్ళి సిగ్నగర్కి పాల ప్యాకెట్లు వేస్తుంది. అంటే వాళ్ళు చేసే డ్యూటీ ఉంటుంది. ఎవరు ఏ పని చేయకుండా ఇంత స్థాయికి రారు. వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారో మనకు ఆ గుర్తింపు ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు చేసే కష్టాన్ని గుర్తించాలి, కానీ వాళ్ళు ఏం చేశారని ఎప్పుడు చెప్పి పడవకూడదు. వాళ్ళు చేసే మంచి మనకు తెలియకపోవచ్చు, తెలుసుకుంటే మాట్లాడండి, తెలియకుండా ఎవరు మాట్లాడరు. వాళ్ళు చేసే మంచి తెలిసి